शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తూ శుభోదయం. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కక్ష్యతో భాగధారిణి అనేటటువంటిది తరువాతి శ్లోకం. కంఠాద అంటే కంఠము ఆదిగా అని కాదు, కంఠాదహ అని ఉంటుంది. అంటే కంఠ ప్లస్ అదహ అంటే కంఠము యొక్క అధ క్రింది భాగము, కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఆ కంఠము యొక్క కింది భాగము నుండి నడుము వరకు ఉన్నటువంటి ప్రదేశానికి మధ్యస్థానం ఏదైతే ఉన్నదో, అంటే హృదయస్థానం ఏదైతే ఉందో, ఆ హృదయస్థానాన్ని ఆవిడ ఆవరించి ఉంటుంది. అంటే మన యొక్క హృదయస్థానాన్ని ఆక్రమించే ఉండేటటువంటి తల్లి. ఎందుకని అంటే ఆ హృదయస్థానంలోనే మన యొక్క ప్రాణం అంతా కూడా ఉంటుంది. అటువంటి ఆ ప్రాణమునకు మూలమైనటువంటి శక్తి అమ్మవారే. అందువల్ల అమ్మవారి యొక్క స్థానము, ఆ హృదయ స్థానము ఎప్పుడైతే ఒక్కసారి కనుక అమ్మవారు ఆ స్థానం నుండి వెళ్ళిపోతే దాంతో మనలో శక్తి ఏదైతే ఉందో ఆ చలన శక్తి అంతా కూడా ఆగిపోతుంది. మరో రకంగా ఈ హృదయ స్థానం ఏదైతే ఉంటుందో అది అంటే హృదయస్థానం కానీ మనస్సు కానీ మనకు అనేక రకమైనటువంటి కోరికలను మనకు పుట్టించేటటువంటి స్థానంగా ఉంటుంది. దీన్నే కామకూటము అని కూడా అంటారు. అందువల్ల ఎందుకంటే దాని నుండే మనకి కోరికలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అటువంటి స్థానానికి స్వరూపంగా ఉన్నటువంటిది. మనం మంచిగా అమ్మవారిని సేవిస్తూ ఆరాధిస్తూ ఉంటే అటువంటి కోరికలే వస్తాయి. మనం ఏ రకమైనటువంటి భావంతో ఉంటే, ఎప్పుడైతే అమ్మవారిని మన యొక్క ధ్యానం నుండి, మన యొక్క భక్తి నుండి, మన యొక్క ఆలోచనల నుండి తొలగింపజేసి వేరే వాటి గురించి ఆలోచించడం మొదలుపెడతాం, దానికి సంబంధించినటువంటి కోరికలే ఉత్పన్నమవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అమ్మవారిని మనసులో మనం నిలుపుకుని ఆ అమ్మవారినే మనం తలుస్తూ ఉంటామో కలిగేటటువంటి కోరికలు కూడా ఇప్పుడు తత్సంబంధమైనవిగా ఉంటాయి. మంచి కోరికలే వస్తాయి, మంచి పనులనే చేయిస్తాయి. శక్తి కూటైకతాపన్న కక్ష్యదో భాగధారిణి. శక్తి కూటముతో కూడినటువంటి ఏకత, శక్తి కూటైక తాపన్న కక్ష్యదో భాగధారిణి. ఏకత అంటే ఏకత్వం కలిగినటువంటి కటి ప్రదేశం యొక్క అధోభాగం, నడుము యొక్క క్రింది భాగం ఏదైతే ఉంటుందో అదంతా కూడా శక్తికి కేంద్రీకృతమైనటువంటి భాగము. అటువంటి భాగము కలిగినటువంటి శరీరమును కలిగి ఉన్నటువంటిది. అంతకుముందంతా కూడా అమ్మవారిని స్థూలంగా, అమ్మవారిని బాహ్యంగా, బాహ్య రూపంలో అమ్మవారిని వర్ణిస్తే ఇప్పుడు సూక్ష్మ రూపంలో అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు. మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవర కుల మృదైకరసిక కుల సంకేత పాలిని. మూలమంత్రాత్మిక, మూలమంత్రం అంటే పంచదశీ మంత్రం, 3 కూటముల యొక్క బీజాక్షములే మూలమంత్రము అని చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా గురుముఖత నేర్చుకోవలసి ఉన్నటువంటివి. అటువంటి ఆ మూల మంత్రాలు ఏవైతే ఉన్నాయో, అటువంటి బీజాక్షర సమిత్వమైనటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తాను శరీరముగా కలిగినటువంటిది, ఆత్మగా కలిగినటువంటిది.
మూలకూటత్రయ కళేబర, మూలమంత్రం యొక్క కూటము, దాని యొక్క సమూహము కళేబరము, మళ్ళీ శరీరముగా ఉన్నటువంటిది. ఆత్మికగా కూడా ఇది సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని ఆత్మగానే అర్థం చేసుకోండి, శరీరంగానే అర్థం చేసుకోండి. కళేబర అన్నా కూడా దాన్ని శరీరంగానే అర్థం చేసుకోండి. అంటే ఆ శ్రీదేవి, ఆ లలితాదేవి మనలో సూక్ష్మ రూపంలో శక్తి కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంలో ఉన్నది. కులామృతైకరసిక కుల సంకేత పాలిని, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు, జ్ఞాత జ్ఞేయ జ్ఞానములు, వీటన్నిటిని కూడా త్రిపుటి అంటారు. అంటే ఉపాసకుడు అమ్మవారిని ఉపాసన చేసేటటువంటి మన వంటి వారు, అలాగే దానికి కావలసినటువంటి సంభారములు, పూజా వస్తువులు, అలాగే ఆరాధనకు మనం ఆరాధించేటటువంటి దేవత, అవన్నీ కూడా అమ్మవారే ఉన్నది. ఉపాసన చేసేటటువంటి మనము దానికి కావలసినటువంటి సంభారములైనటువంటి ద్రవ్యములు, ఉపాసనను చేసేటటువంటి దేవత అంతా కూడా అమ్మవారై ఉన్నది. అంటే అంతా కూడా ఏకత్వమే, వేరే పదార్థం ఏమీ లేదు. మొత్తం అంతా కూడా అమ్మే, కానీ అమ్మ కాకుండా వేరే పదార్థం ఏమీ కూడా లేదు. కులామృతైకరసిక కుల సంకేత పాలిని. ఇక్కడ కులము అంటే లౌకికమైనటువంటి మన కులములు కాదు, శాస్త్రము. ఇందాక కూడా జ్ఞాన సంబంధమైనటువంటి విషయం అని చెప్పుకున్నాం. అలాగే శాస్త్ర సంబంధమైనటువంటి విషయం కుల సంకేత, దానికి ఆ శాస్త్రమునకు, ఆ జ్ఞానముకు సంబంధించినటువంటి రహస్యాలన్నింటినీ కూడా పాలించేటటువంటిది. ఎప్పుడైతే ఆ శ్రీదేవి పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉంటామో, అమ్మవారి వైపు మన యొక్క మనస్సును మరల్చుకుంటామో, అప్పుడే మనకు అటువంటి జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము వలన అనేకమైనటువంటి రహస్యములు మనకు బోధింపబడతాయి. అటువంటి జ్ఞాన రహస్యాలన్నీ, శాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా పాలించేటటువంటి తల్లి. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. కులాంగన ఉత్తమ సాధ్వీ లక్షణం కలిగినటువంటి, ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి, ఆదర్శప్రాయమైనటువంటి లక్షణములు కలిగినటువంటి స్త్రీ. ఆవిడ తన యొక్క లక్షణముల చేత, గుణముల చేత ఆ యొక్క గృహాన్ని ఎంత శోభింపజేస్తుంది అంటే, ఆ ఇల్లు ఆవిడ యొక్క గొప్పతనం వలన ఆ గృహం అంతా కూడా శోభిస్తూ ఉంటుంది. అయినా కూడా ఆవిడ ఎవరికి కూడా కనబడవలసినటువంటి అవసరం లేదు, అందరి ముందుకు వచ్చి ఉండవలసినటువంటి అవసరం లేదు. అలా తన యొక్క లక్షణములతోటే ఆ గృహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దగలుగుతుంటాయి. అటువంటి వాళ్ళని కులాంగనలు అంటే ఆ గృహమునకు శోభ తెచ్చేటటువంటి వాళ్ళు, ఆ వంశమునకు ఉత్తమమైనటువంటి గొప్పదనాన్ని తీసుకొచ్చేటటువంటి వాళ్ళు. కులాంగన కులాంతస్థ కుల అంతః స్థాః. ఆ వంశం యొక్క అంతః లోపల ఉన్నటువంటిది. అంటే ఇందాక మనము కులము అంటే శాస్త్రము, జ్ఞానము అని చెప్పుకుంటున్నాం. అటువంటి జ్ఞానమును కలిగి ఉన్నటువంటిది, అటువంటి జ్ఞానమును మనకు బోధించగలిగినటువంటిది, అటువంటి జ్ఞానము మార్గంలోకి మనని నడిపించగలిగినటువంటిది. కులాంగన కులాంతస్థ కౌళిని. ఆ జ్ఞానముకు కావాల్సినటువంటి శక్తి స్వరూపురాలు. మనలో ఆ శక్తిని ఇచ్చేటటువంటి తల్లి, మనకు కావలసినటువంటి ఆ శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి కాబట్టి కౌళిని అని చెప్పి ఆవిడ మనందరి చేత కూడా పూజింపబడుతుంది.
కులయోగిని అంటే ఈ శాస్త్రార్థములకు తెలిసినటువంటి వాటన్నిటితో కూడా సంబంధము కలిగినటువంటిది. అంటే సర్వము కూడా తానే ఉన్నది. శాస్త్రము జ్ఞానము ఏదైతే ఉన్నదో అదంతా కూడా తానే ఉన్నటువంటిది. కౌళిని కులయోగిని. అకుల అంటే ఆవిడికి ఏ రకమైనటువంటి కులము లేదు. అంటే ఇక్కడ చూడండి, అంతా కూడా పరస్పర విరుద్ధంగా గుణముల చేత శోభించి లక్షణముల చేత శోభించి గృహములు శోభాయమానంగా తీర్చిదిద్దేటటువంటిది. అలాగే ఏ కులము లేనటువంటిది, ఏ రూపము లేనటువంటిది, నిరాకార అమ్మవారికి కానీ పరమాత్మ కానీ ఎటువంటి రూపము లేదు, ఎటువంటి గుణము లేదు, ఎటువంటి లక్షణము లేదు. మనము ఏర్పరచుకున్నటువంటివి ఇలా ఉంటుంది అని చెప్పి మనం ఊహించుకున్నటువంటిది. అందుకని అకుల ఎటువంటి కులము అంటే ఇటువంటి లక్షణము కూడా లేనటువంటిది. సమయాంతస్థ సమయ అంతఃస్థ ఉన్నటువంటిది. అంటే ఆ హృదయంలో ఏ రూపంలో ఉంటుందంటే తెలీదు, కానీ ఆ శక్తి రూపంలో లోపల ఉన్నటువంటిది, మనలో ఉన్నటువంటిది. మనలో ఉన్నటువంటిది అంటే మనలో అంతర్లీనంగా ఆ శక్తి, ఆ చైతన్యం ఉన్నది. దాన్ని మనమే గుర్తించాలి, మనమే దాన్ని మేలుకొలపాలి, దాన్నే పైకి తీసుకురావాలి. అజ్ఞానము అనేటటువంటి పొరని కనుక దాని మీద కప్పివేస్తే అక్కడ ఉన్నది అనేటటువంటిది మనం తెలుసుకోలేకపోతాం. ఉన్నది అని కనుక మనం తెలుసుకోగలిగితే ఎక్కడ ఉన్నది అనేటువంటి శోధన మొదలవుతుంది. అలాగే దాన్ని ఎలా చైతన్యవంతం చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేటటువంటి ఆరాటం మొదలవుతుంది. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. సమయము అనేటటువంటి పేరుగల అంటే అలాంటి తెలుసుకోవాలని అనేటటువంటి ఒక ఉత్సుకత ఏదైతే ఉందో అటువంటి మనం ప్రయాణం ఏదైతే చేస్తామో అటువంటి ప్రయాణంలో మనకి ఆసక్తిని కలగజేసేటటువంటిది. ఆసక్తిని కలగజేస్తుంది, అందులో ఆసక్తిని పెంపొందిస్తుంది. ఆ రకంగా మనం ఆ తల్లిని తెలుసుకోయేలాగా చేస్తూ ఉంటుంది. అంటే అంతర్లీనంగా ఇదంతా కూడా అమ్మవారి యొక్క అర్చనకు, అమ్మవారిని గురించి తెలుసుకోవటానికి కావాల్సినటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా. మూలమంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతైకరసిక కుల సంకేత పాలిని. అలాగే అకుల సమయాంతస్థ కౌళిని కులయోగిని, అకుల సమయాంతస్థ సమయాచార తత్పర, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఇంకా ఇప్పుడు ఆ శ్రీచక్రోపాసన అంటే ఎటువంటి అర్చన, ఎటువంటి సాధన ద్వారా ఆ శక్తిని మనం తెలుసుకోగలుగుతాం అనేటటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. మూలాధారేక నిలయ, మనకి షట్చక్రాలు మన యొక్క శరీరంలో ఉంటాయి. ఒక్కొక్క చక్రాన్ని చైతన్యవంతం చేసుకుంటే దాని ద్వారా మనం ఆ 7వ చక్రాన్ని చేరి ఇక్కడ మోక్షాన్ని, ముక్తిని పొందవచ్చు అని చెప్పుకున్నాం. అటువంటి షట్చక్రాల్లో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రంలో నిలయ, దానిలో నివసించేటటువంటిది, మూలాధార చక్రంలో ఉండేటటువంటిది, ఉండి బ్రహ్మగ్రంథి విభేదిని. ఈ మూలాధార చక్రంలో
ఒక 2 గ్రంథులు ఉంటే ఈ 2 గ్రంథుల ద్వారా వాటిని ఆ 2 గ్రంథుల్లో ఒకటి స్వాధిష్టాన చక్రం పైన ఒకటి, మరొకటి దాని యొక్క క్రింద ఒకటి ఈ గ్రంథులు 2 ఉంటాయి. వీటిని బ్రహ్మ గ్రంథులు అని చెప్పి అంటారు. ఈ బ్రహ్మ గ్రంథుల ద్వారా అంటే ఈ బ్రహ్మ గ్రంథిని ఛేదించి ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి. అందువల్ల ఎవరైతే ఆ ఈశ్వరుణ్ణి దర్శించాలనుకుంటారో, ఎవరైతే ఆ ఈశ్వరుణ్ణి కావాలనుకుంటారో అటువంటి వారిని మూలాధారైక నిలయ, ఆ మూలాధార చక్రంలో వసిస్తూ ఆ బ్రహ్మగ్రంథిని భేదించేలాగా, అంటే దాని నుండి విడదీసుకుని మరింత ఉన్నతంగా వెళ్ళేలాగా చేసేటటువంటి తల్లి మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. మణిపూరక చక్రం, మణిపూరాంతర్ దాని యొక్క మధ్య భాగం నుండి వచ్చేటటువంటిది. ఇందాక ఆ మూలాధార చక్రములో నివసించేటటువంటి తల్లి అనుకున్నాం. ఇప్పుడు ఆ మణిపూరక చక్రం యొక్క మధ్య భాగం నుండి బయటికి వచ్చేటటువంటి తల్లి ఈవిడ స్వాధిష్టాన చక్రమును ఛేదించి, బ్రహ్మగ్రంథిని ఛేదించి ఆ మణిపూరక చక్రం నుండి మధ్య భాగం నుండి వచ్చేటటువంటి తల్లి. అలా వచ్చినటువంటి తల్లి విష్ణుగ్రంథి విభేదిని. ఆ మణిపూరక చక్రం పైన ఉన్నటువంటి స్థానంలో ఆ మహావిష్ణువు ఉంటాడు. దాన్ని విష్ణుగ్రంథి అంటారు. ఆ విష్ణుగ్రంథిని కూడా భేదించేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి. అంటే ఏ షట్చక్రములు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా చైతన్యవంతం చేసి, వాటన్నిటిని కూడా భేదించి మనకి మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి మనం వెళ్ళేలా చేయగలిగినటువంటి తల్లి. అలా చేసేటటువంటి తల్లి మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రం యొక్క అంతరాళం మళ్ళీ మధ్యస్థానంలో ఉండేటటువంటి తల్లి. అంటే ఈ షట్చక్రములు ఏవైతే ఉన్నాయో ప్రతి చక్రం యొక్క బిందు స్థానంలో కూడా తల్లే ఉంటుంది. అందుకే శ్రీచక్ర పూజ, శ్రీచక్రార్చన అంటే అనేకమైనటువంటి కోణములతో చక్రములతో కూడినటువంటి ఆ శ్రీచక్రాన్ని ఉపాసించాలంటే అందులో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కేంద్ర బిందువు అయినటువంటి తల్లిని, ఆ శక్తి స్వరూపాన్ని మేల్కొల్పి ఒక్కొక్క చక్రం నుండి ఆ శక్తిని పైకి తీసుకువెళ్ళి, అంటే మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి, మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్ళి దాని నుండి అత్యున్నతమైనటువంటి స్థాయిని చేరుకోవటం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి వివేదిని. అలాంటి ఆజ్ఞాచక్రం యొక్క మధ్య భాగంలో ఉండి రుద్రగ్రంథి హృదయంలో ఉండేటటువంటి అనాహత చక్రము, ఆ చక్రానికి మళ్ళీ ఆద్యంతముల్లో పైన క్రింద 2 గ్రంథులు ఉంటాయి. అక్కడ రుద్రుడు ఉంటాడు. ఆ గ్రంథులకి రుద్రగ్రంథి అనేటటువంటి పేరు. ఆ రుద్రగ్రంథిని భేదించుకుని మళ్ళీ బయటికి తీసుకొచ్చే, పైకి అంటే ఉన్నతంగా తీసుకెళ్లేటటువంటి శక్తి సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇలా 1000 దళములు కలిగినటువంటి సహస్రార చక్రం ఏదైతే ఉందో ఆ సహస్రార చక్రములో ఉన్నటువంటి సహస్రారాంబుజారూఢ, అంబుజారూఢ అందులో ఉన్నటువంటి సహస్ర అంటే 1000 దళములతో కలిగినటువంటి పద్మములో పద్మాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి తల్లి. ఇది బ్రహ్మరంధ్రానికి కింద భాగంలో 1000 దళముల పద్మం ఒకటి ఉంటుంది. సాధకుడు తన యొక్క సాధనతో శ్రీదేవిని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పరమాత్మతో ఐక్యమై
జీవన్ముక్తుడవుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది అంటే సుధాసార అభివర్షిణి. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మవారు అమృతాన్ని వర్షిస్తుంది. అమ్మవారు ఆ స్థాయికి వెళ్ళినటువంటి తన యొక్క భక్తుడికి అమృతాన్ని వర్షిస్తుంది. అంటే ఇంకా ఒకసారి అమృతం తీసుకున్నాడు అంటే మరణము లేదు. మరణము లేదు అంటే ఇంకా జననము కూడా లేదు. చక్రంలో ఉండేటటువంటి జనన మరణాలే. జననం తర్వాత మరణం, మరణం తర్వాత జననం, ఇవి తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి అమృతాన్ని ఆవిడ వర్షింపజేస్తుందో ఇంక మళ్ళీ జన్మించవలసినటువంటి పని ఉండదు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విస్తృతంతో తనీయసి. తటిల్లతా సమరుచి, సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ సహస్రార దళాన్ని, సహస్రార పద్మాన్ని చేరిన తర్వాత అక్కడ ఆ తల్లి ఎలా ఉంటుందంటే ఒక మెరుపుతీగతో సమానమైనటువంటి కాంతిని కలిగి ఉంటుంది. షట్చక్రోపరి సంస్థిత, షట్ చక్ర ఉపరి సంస్థిత అనేది దీన్ని విడదీసుకుంటే షట్చక్రములకు పై భాగంలో మనం అనుకోం ఈ 6 చక్రాలని కనుక దాటితే కనుక అప్పుడు అసలైనటువంటి 7వ చక్రాన్ని అంటే మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదే మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రముల పైన ఉన్నటువంటి సహస్రార చక్రం ఎక్కడైతే ఉందో అక్కడ ఉంది అమ్మవారు. ఆ సహస్రార చక్రాన్ని అధిష్ఠించినటువంటి తల్లిని ఈ 6 చక్రాలు దాటుకుని బ్రహ్మగ్రంథిని, విష్ణు గ్రంథిని, రుద్ర గ్రంథిని వీటన్నింటినీ కూడా భేదించుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ షట్చక్రముల పైన ఉన్నటువంటి ఆ తల్లిని చేరవచ్చు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. మహాశక్తి అంటే ఆ సహస్రార దళ పద్మంలో అమ్మవారు ఉంటుందంటే అమ్మవారితో పాటే ఆ ఈశ్వరుడు కూడా ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసే ఉంటారు. అందువల్ల అక్కడ ఏ భక్తుడైతే ఎవరైతే అక్కడి వరకు చేరుకుంటారో అటువంటి వాడు ఆ షట్చక్రములను దాటి సహస్రార దళ పద్మంలో ఉన్నటువంటి అమ్మవారిని చేరినప్పుడు అక్కడ ఆ శక్తిని, ఈశ్వరుణ్ణి, ఇద్దరు యొక్క ఆ శక్తుల యొక్క సంయోగాన్ని చూడటానికి ఆసక్తి కలిగి ఉంటాడు. కుండలిని విసతంతు తనీయసి. సూక్ష్మరూపమైనటువంటి ఒక కుండలాకారంలో, అంటే మనకి చెప్తూ ఉంటారు సహస్రారంలో పాము చుట్టలు చుట్టుకుని ఉన్నట్టుగా ఉండేటటువంటి రూపం ఆ శక్తి యొక్క రూపం అని చెప్పి, అలాగే ఈ కుండలి శక్తిని అంతటిని కూడా మూలాధార చక్రం నుండి ప్రేరేపించి ఈ 6 చక్రాలు కూడా చూస్తే ఒక రేఖలో ఉన్నట్టుగా ఉంటాయి. వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా పాము ఎలా అయితే చుట్టలు చుట్టుకుని ఇలా ఉంటుందో అలా ఉన్నటువంటి ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి ఆ కుండలిని శక్తి ద్వారా ఉపాసన ద్వారా సాధకుడు తీసుకెళ్ళిన తర్వాత బిస తంతు తనీయసి. అక్కడ బిస తామరతూడులో ఉన్నటువంటి తంతు, తామరతూడులో ఉండేటటువంటి సన్నటి తనీయసి, సన్నటి దారంలాగా ఆ శక్తి అతి సూక్ష్మ రూపంలో అక్కడ ఉంటుంది. ఎవరైతే సాధకుడు ఆ కుండలిని శక్తిని మేల్కొల్పి ఈ 6 చక్రాలు, షట్చక్రాలు దాటి ఆ సహస్రారంలో ఉన్నటువంటి తల్లిని తెలుసుకోగలుగుతాడో,
తల్లితో పాటు ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే దర్శించగలుగుతాడో అప్పుడు అక్కడ ఆ తామర తూడులో ఉన్నటువంటి సన్నని దారం ఎలా ఉంటుందో అలాగా అక్కడ అమ్మవారి యొక్క శక్తి ఆ రకంగా ఉంటుంది. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భవానీ, భవ అంటే భవుడు ఈశ్వరుడికి అనేకమైనటువంటి పేర్లు భవుడు, శర్వుడు ఇలాగా అష్టమూర్తుల్లో పేర్లని వస్తాయి. సర్వాణి, భవాని ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క పేర్ల కింద వస్తాయి. అలాగే భవ అంటే సంసారము. ఈ మూలాధార చక్రంలో అతి సూక్ష్మ రూపంలో కుండలిని రూపంలో ఉన్నటువంటి దేవిని, ఆ శక్తిని ఎప్పుడైతే సాధకుడు ఇవన్నీ కూడా ఈ షట్చక్రాలని కూడా చైతన్యవంతం చేసి సాధనతోటి ఆ స్థాయికి చేరుతాడో ఆ సాధకుడు ఆ శక్తిని చూడటం వల్ల, శక్తిని చేరుకోవటం వల్ల నాడులన్నీ కూడా సంతృప్తిపడి సంసార బంధం అంతా కూడా తొలగిపోతుంది. అందువల్ల అటువంటి బంధనాలను, సంసార బంధనాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి తల్లి కాబట్టి భవానీ. భావనాగమ్య, భావన అంటే మన ఆలోచన, మన యొక్క సంకల్పము, ఇలా అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉపాసన, భావన గమ్య పొందతగినది, పొందగలిగినది. భవానీ భావనాగమ్య. ఈ సంసార బంధనాలన్నింటినీ కూడా ఎలా తొలగించుకోవాలి అంటే ఉపాసన చేత వాటన్నిటినీ కూడా తొలగించగలిగినటువంటి తల్లి. భవారణ్య కుటారిక. భవ అరణ్య కుఠారిక. భవ అంటే మళ్ళీ చెప్పుకున్నాం సంసారము, అరణ్యము అంటే సంసారములో ఉన్న తర్వాత అనేకమైనటువంటి మనకి పెద్ద పెద్ద వృక్షాలు, అంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద పెద్ద భయంకరమైనటువంటి వృక్షాలుగా కనపడతాయి. పెను వృక్షాలై మనల్ని బాధిస్తూ ఉంటాయి. అటువంటి వృక్షాలన్నింటినీ కూడా కుఠారిక, ఒక గొడ్డలతో వృక్షాలు ఎలాగైతే మొదలంటానికి వేసి మనం పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా అడ్డం పడినప్పుడు వెలుగును కూడా ప్రసరింపజేయవు, చీకటితో ఉండిపోతాం, అజ్ఞానంలో ఉండిపోతాం. అందువల్ల ఎప్పుడైతే అమ్మవారిని మనం ఉపాసన ద్వారా చేరుకుంటామో, ఉపాసన ద్వారా ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంటామో, ఈ సంసారము అనేటటువంటి అరణ్యం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా గొడ్డలతో ఎలా అయితే నరికివేయచ్చో అలా అమ్మవారి యొక్క ఉపాసన ద్వారా భవారణ్య కుఠారిక దాన్నంతా కూడా మనం తొలగించుకోవచ్చు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భద్రప్రియ మంగళకరమైనటువంటి వస్తువుల యందు ఇష్టము కలిగినటువంటి తల్లి. మంగళకరమైనటువంటి వస్తువులు పసుపు, కుంకుమ, పువ్వులు, గంధము ఇవన్నీ కూడా మనం ఉపచారములు చేసేటప్పుడు వీటిని ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యములు, మంగళకరమైనటువంటి వస్తువులు అని చెప్పి పేర్కొనబడతాయి. అటువంటి వాటన్నిటి మీద కూడా ఇష్టము కలిగినటువంటిది. అంటే ఎవరైతే ఇటువంటి అన్నీ కూడా ఉపయోగిస్తారో, ఎవరైతే వీటన్నిటిని కూడా ఇప్పుడు కూడా వాడుతూ ఉంటారో వాటన్నిటిలో కూడా ఉండేటటువంటి తల్లి, ఈ మంగళకరమైనటువంటి వస్తువులు ఎందు ఉండేటటువంటి తల్లి. అందుకే చక్కగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా గంధంతో మనం భగవంతుణ్ణి సేవించాలి. అలాగే పసుపు, పువ్వులు ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు. అటువంటి వాటన్నిటి ఎందు కూడా ఆసక్తి కలిగినటువంటిది.
మంగళకరమైనటువంటి ద్రవ్యముల యందు ఆసక్తి కలిగినటువంటి తల్లి. భద్రమూర్తి, అటువంటి మంగళకరమైనటువంటి వస్తువులే మూర్తి స్వరూపముగా కలిగినటువంటిది. భద్రప్రియ, భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని, భక్తులకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి, భక్తులందరినీ కూడా కటాక్షించేటటువంటి తల్లి, తన యొక్క సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లి, సర్వమంగళాలని కూడా ఇచ్చేటటువంటి తల్లి. అందుకనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. భక్తిప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య, భయాపహ. భక్తిప్రియ, భక్తి యందు ఇష్టము కలిగినటువంటిది. అంటే భక్తుల యందు ఇష్టము కలిగినటువంటిది. భక్తుడు ఎప్పుడు అవుతాడు? భక్తి ఉన్నటువంటి వాడు భక్తుడు అవుతాడు. అందువల్ల ఎవరైతే అటువంటి భక్తులు ఉన్నారో, అంటే ఎవరైతే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, ధ్యానము, సఖ్యము, ఆత్మనివేదనము ఇవన్నీ కూడా భక్తుడు చేస్తూ ఉంటాడు. అటువంటి భక్తుల యొక్క భక్తి మీద ఇష్టం కలిగినటువంటి తల్లి, అంటే అటువంటి యొక్క భక్తులకు సామీప్యములో ఉండేటటువంటి తల్లి, అటువంటి భక్తులను అనుగ్రహించేటటువంటి తల్లి. భక్తిగమ్య, కేవలము భక్తి చేతనే ఆ గమ్యమునకు చేర్చేటటువంటి తల్లి. అంటే అమ్మవారిని చేరాలంటే ఆ భక్తి అనేటటువంటిదే మార్గం అవుతుంది. ఎవరైతే అటువంటి గమ్యాన్ని చేరవలసినటువంటి స్థానాన్ని చేరాలనుకుంటారో, అంటే ఆ శ్రీదేవిని ఎవరైతే అమ్మవారి యొక్క పాదాలను చేరాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా భక్తి మాత్రమే భక్తి గమ్య, ఆ భక్తి మార్గంలోనే చేరుకోగలుగుతారు. భక్తి వశ్య, భక్తికే వశమయ్యేటటువంటి తల్లి, దానికే వసురాలవుతుంది. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడికి వసుడై ఉంటాడు అనేటటువంటి అనేకమైనటువంటి మనం పురాణాల్లో జరిగినటువంటి యథార్థాలని కథల రూపంలో చెప్పుకుని ఉన్నాం, తెలుసుకుని ఉన్నాం. అందువల్ల భగవంతుడు ప్రీతి చెందేది ఆ భక్తుల యొక్క భక్తికి మాత్రమే. భక్తివశ్య భయావహ, భయ ఆపహ. ఆ భక్తి ఉన్నటువంటి వారిలో భయము ఏమాత్రము కూడా లేకుండా చేసేటటువంటి తల్లి, భయాన్ని తొలగించేటటువంటి తల్లి. శాంభవి శారదారాజ్య సర్వాణి శర్మదాయిని. శాంభవి, శంభుడు శాంభవి. ఆ శాంభవి అనేటటువంటి తల్లి రూపంలో శారదారాజ్య, శారదాదేవి చేత అంటే సరస్వతీదేవి చేత ఆరాధింపబడుతున్నది. ఆ శాంభవిగా శారదా ఆరాధ్య సరస్వతీదేవి చేత పూజింపబడుతున్నది. శర్వాణి, మళ్ళీ శివుని యొక్క అష్టముక్తి తత్వాల్లో ఇందాక భౌడి ఎలాగనుకున్నాం, శర్వుడు. అందువల్ల శర్వాణి, శర్వుడు కాబట్టి శర్వాణి. శర్మదాయిని, శర్మ అంటే సుఖము లేక ఆనందము, అటువంటి దాన్ని దాయిని ఇచ్చేటటువంటి తల్లి. సుఖము లేక ఆనందాన్ని ఇచ్చేటటువంటి తల్లి. శ్రీ కాంతాయ కళ్యాణ నిదయ నిదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.